ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి? ఎన్నికల కమిషన్ ని ఎలా నియమించాలి అన్న దాని మీద కొన్ని మార్గదర్శకాలు సుప్రీంకోర్టు ఇచ్చింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల్లో ఒక ముఖ్యమైనటువంటి మార్గదర్శక సూత్రం ఏమిటంటే, ఎన్నికల కమిషనర్లని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని నియమించేటప్పుడు ఆ కమిటీలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా, భారత ప్రధాన న్యాయమూర్తి కూడా అందులో సభ్యుడుగా ఉండాలి అనేటువంటిది ఒక మార్గదర్శకం. దాన్ని ఈ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ వేళ 23లో 24లో వాటికప్పుడు అమెండ్మెంట్ చేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆ కమిటీ నుంచి తొలగించి ప్రధానమంత్రి నియమించినటువంటి ఒక మంత్రి, ప్రతిపక్ష నాయకులు ముగ్గురితోటి కమిటీ ఏర్పాటు చేశారు. అంటే ఆ కమిటీలో గవర్నమెంట్ మెజారిటీ 2-1. అది ఆఖరి నిమిషంలో పెద్ద జాబితా ఒకటి ఇచ్చి ఇవందరినీ కన్సిడర్ చేస్తున్నానంటే ఆవేళ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఇదేంటి ఇప్పుడు పిలిస్తే ఇన్ని పేర్లు ఎక్కడ చూసుకోవాలి, ఇన్ని పేర్లు, వీటిని ఎలా నేను, ఎవరు వీళ్ళు, ఏంటి వీడు పూర్వాపరాలు ఏంటి, మంచి చెట్లు ఏంటి అని ఎప్పటికప్పుడు నేను ఎలా ఎంక్వైరీ చేసుకోవాలి, నాకు కుదరదు చెప్పి ఆయన ఆ కమిటీలో మీటింగ్ నుంచి వాకౌట్ చేశారు. సో మిగిలింది ప్రధానమంత్రి, మంత్రి గారు, వీళ్ళిద్దరూ కలిసి అపాయింట్ చేశారు. అంటే ఒక ప్రభుత్వ శాఖకి అధిపతిని ఎలా నియమిస్తారో అలాగే ఎన్నికల కమిషన్ ని నియమించారు. వీటిలో సంధి కొట్టిన రోజు అక్కడ కొట్టింది అనొచ్చు కొంతమంది. మరి ఇవో కూడా అలాగే చేసేవాళ్ళు, ప్రభుత్వం చేస్తే కమిటీ కూడా ఉండేది కాదని. కమిటీ కూడా లేకపోయినా ప్రభుత్వమే నియమించినా మనకి టీఎన్ శేషన్ ప్రభుత్వం నియమించింది. పెద్ద పుల్ల వ్యవహరించాడు ఆయన. రాజకీయ పార్టీలు హడలెత్తిపోయేవి. ఇది ఎన్నికల సంఘం భారత ప్రభుత్వం అని కాదు, ఇది భారత ఎన్నికల సంఘం అన్నాడు ఆయన. ఇట్ ఈస్ నాట్ ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నేను రాష్ట్రపతికి, పార్లమెంటుకి, దేశ ప్రజానీకానికి జవాబుదారీ తప్ప నేను మంత్రికి, ప్రధానమంత్రికి, ప్రభుత్వానికి జవాబుదారీ కాదు అన్నాడు ఆయన. అభ్యర్థులు, పార్టీలు హడలెత్తిపోయేవాళ్ళు. వీళ్ళని ప్రధానమంత్రి, మంత్రి ఉన్నటువంటి కమిటీ నియమిస్తే నేను ఏమనుకోనంటే 10 రోజులు ఆగుదాం, వీళ్ళు కూడా సెషన్లు తయారవచ్చేమో, మీకే కూర్చుంటారేమో మోడీకి అనుకోండి. నేను 2024 ఎన్నికలకు ముందు డాక్టర్ గారు అకస్మాత్తుగా ఒక ఎన్నికల కమిషనర్ రాజీనామా చేశారు. ఎందుకు చేశారు వాళ్ళకు కూడా తెలియదు, వీ డోంట్ నో. రాజీనామా చేశారు. గబగబా ఆ గబాగాల మీద 2 ఎన్నికల కమిషన్ ని నియమించేశారు. ఈ కమిటీ నియమిస్తే వీళ్ళు నియమించబడినటువంటి 2 రోజులకే 3 రోజులకో ఎన్నికల షెడ్యూల్ ని అనౌన్స్ చేశారు. 7 దశలుగా ఎన్నికల షెడ్యూల్ ని, పోలింగ్ ఇక్కడ 3 ఫేజులు, ఇక్కడ 4 ఫేజులు, ఇక్కడ 5 ఫేజులు, ఇక్కడ 6 ఫేజులు, ఈ రాష్ట్రంలో 7 ఫేజులు. ఇది పెద్ద. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక ఫేజ్ లో 3, ఒక ఫేజ్ లో 4, ఒక ఫేజ్ లో 5, ఒక ఫేజ్ లో 6, ఒక ఫేజ్ లో 7 ఇట్లా చేశారు. ఎంత పెద్ద ఎక్సర్సైజ్ అంటే 24 గంటలు 48 గంటల్లో మానవ మాత్రుడు ఎవరూ చేయలేరండి. ఒకవేళ అంత హై ఐక్యూ ఉన్నవాడు అక్కడ కూర్చుని చేసేవాళ్ళు తెలియదు. కానీ నాలాంటి వాడికి ఎలాంటి అనుమానం కలుగుతుందంటే, ఇది ఎవరో అప్పటికే తయారు చేసి వీళ్ళకి ఇచ్చి చదవరా అన్నాడు అనిపిస్తోంది తప్ప అప్పుడు చిన్న అనుమానం వచ్చింది నాకు. ఏంటి వీళ్ళు మొన్న వచ్చి జాయిన్ అయ్యారండి. జాయిన్ అయిన వెంటనే 40 గంటలు ఇంత షెడ్యూల్ అనౌన్స్ చేస్తారు, ఎవరైనా చేసేసారు. అప్పుడు చిన్న అనుమానం వచ్చింది. కానీ ఏమి ఎందుకు వస్తామని అనుమానం పడ్డాం, మనం మంచివాళ్ళేమో చూద్దాం అనుకుంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఆవేళ మన ప్రధానమంత్రి గారు ఇక్కడ చాలా చోట్ల మాట్లాడుతూ అసలు నేను మళ్ళీ ఎన్నికై ప్రధానమంత్రిగా రావడం అనేది ఖాయం, అబ్కి బార్ 400 పార్ అని పార్లమెంట్ లో చెప్పారు, బయట చెప్పారు, పెద్ద పెద్ద బిజినెస్ మీటింగ్ లోనే చెప్పారు, అన్ని చోట్ల చెప్పారు. నేను ఇప్పుడే ఆల్రెడీ ఎన్నికలు ఇంకా ప్రక్రియ మొదలు కాలేదు, నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను కాబట్టి వచ్చిన తర్వాత 100 రోజుల్లో ఏమేం కార్యక్రమాలు చేయాలనేది ఒక ప్రణాళిక ఇప్పుడే సిద్ధం చేసేసుకోవడానికి కూడా చెప్పారు ఆయన. అంత గ్యారంటీ ఉంది ఆయన. ఏమో అంత మంచి విశ్వాసంతో ఉండడం అనుకున్నాను. ఆయన నెమ్మది పొడసూపుతుంది కానీ పెద్దగా అనుమానం లేదు అప్పటికి. ఆ తర్వాత ఏమైంది, ఆయన రూలింగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు స్టార్ క్యాంపెయినర్స్ ఒక లిస్ట్ ఉంటుందండి. వీళ్ళు నరకాలి, వాళ్ళని చంపాలి, వీళ్ళు ఉండకూడదు, వీళ్ళు చొరబాటుదారులు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళంటి వాళ్ళు, వీళ్ళు మాంసం తింటారు, వాళ్ళు మంగళసూత్రాలు పట్టుకుపోతారు, పిల్లలు పట్టుకుపోతారు, మీ గుడ్లు పట్టుకుపోతారు, మీ బర్రెలు పట్టుకుపోతారు, మీ గుర్రెలు పట్టుకుపోతారు చెప్తున్నారు. వాళ్ళని వీళ్ళు ఏం అంటలేదండి. ప్రధానమంత్రి గారు ఆ ఎన్నికల ప్రచార ప్రక్రియలో 110 విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాల్ని చేశారండి ఆయన. ఇక్కడ తెలంగాణలో కరీంనగర్లో అక్కడ కూడా చేశారు. 110 ప్రసంగం, 1-2 ముగ్గురు 4 ఉన్నారు కదా అక్కడ. అస్సలు వాళ్ళకి ఏ ఇచ్చేవట్ల. ప్రతి వారికి నోటీసులు ఇస్తారు మామూలుగా. ఒక్క నోటీస్ కూడా ఇవ్వాల, ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా లేదు. కనీసం ఇది ఆపండి, ఇది మంచిది కాదు అని లాంఛనంగా కూడా
ఒక్క మాట మాట్లాడలేదు. ఇది ప్రవర్తన. అనుమానం బలపడుతుంది కదా. తర్వాత మళ్ళీ ఆలోచిస్తే ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ అనుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో 25 సీట్లు అండి, ఒక్క ఫేజ్ ఎలక్షన్ అండి, ఒకటే ఫేజ్, ఒకే రోజు మొత్తం 25 స్థానాలకి ఒక రోజు. ఒడిశా అండి, తమిళనాడు డాక్టర్ గారు 39 స్థానాలండి, 39 స్థానాలకి ఒకే రోజు పోలింగ్ అండి, ఒక రోజు సింపుల్ తెరిచేశారు. బీహార్ 40 స్థానాలు, ఒకటే ఎక్కువ అండి, 7 ఫేజులు అండి. బెంగాల్ 7 ఫేజులు అండి, యూపీ 7 ఫేజులు అంటే అర్థం ఉంది, 40 స్థానాలు. అంతకన్నా తక్కువ ఉన్నాయి 4, అంతకన్నా ఒకటి ఎక్కువ ఉంటే 7, అంతే ఇంచుమించులు అంతే ఉంటే ఇంకో 7. పద్ధం లేకుండా, ఒక తర్కం లేకుండా, ఒక లాజిక్ లేకుండా ఫేజెస్ పెడితే చాలా మందికి, నాకు కూడా అనుమానం ఏమొచ్చిందంటే ఇది ప్రచారానికి వెసులుబాటు ఉండడం కోసం కొంతమందికి. అట్లాగే ఆ తర్వాత ఈ మధ్య తెలుస్తుంది మనకి, ఇక్కడ ఓటు ఉంటుంది, అక్కడ కూడా ఓటు ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ లో ఓటు ఉంది, మధ్యప్రదేశ్ లో ఓటు ఉంటుంది, మధ్యప్రదేశ్ లో ఓటు ఉంటుంది, బీహార్ లో ఓటు ఉంటుంది, బీహార్ లో ఓటు ఉంటుంది, మహారాష్ట్రలో ఓటు ఉంటుంది, మహారాష్ట్రలో ఓటు ఉంటుంది, హర్యానాలో కూడా ఓటు ఉంది. మరి వీళ్ళు వెళ్ళాలి కదండి పాపం, ఒకే రోజు పెడితే ఎలా కుదురుతుందండి? అంచేత అలాంటి కారణాలు ఏమన్నా ఉన్నాయా అని అనుమానం అండి నాకు, అంతే. మరి అది ఎవరు చెప్పాలి మనకి? ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. మాట్లాడేవాడు ఇందాక డాక్టర్ గారు చెప్పారండి, మాలాంటి వాళ్ళం, నేను ఒక్కడే కాదు చాలా మంది కంఠ శోష, చెప్పండి 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 మాట్లాడేవాడు.